Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. If this is the first time that you are watching my lessons, I request you to subscribe my channel. If you like this video, don't forget to share it and give your valuable comments. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నా. మీ విలువైనటువంటి కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు సెషన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ లింక్స్ని గ్రూప్స్లో షేర్ చేస్తున్నాం, అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రజెంట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ద క్లాస్ ఈజ్ ఫినిష్డ్, ప్లీజ్ అటెంప్ట్ ద టెస్ట్ టు నో యువర్ ఎబిలిటీ. టెస్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే, క్లాస్ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయండి, మీ ఎబిలిటీని మీరు తెలుసుకోండి. ఓకే, నౌ we are going to enter our session under day 4. ఈరోజు డే 4లోకి మనం ఎంటర్ అవటం జరిగింది. ఈ డే 4లో మనము ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీవియస్ సెషన్లో వాట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ అండ్ వాట్ కైండ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ ఆర్ దేర్, మనము నౌన్స్ అంటే ఏంటి, వాటి రకాలని బ్రీఫ్గా మనం తెలుసుకున్నాం. ముఖ్యమైనటువంటి ప్రొనౌన్స్ వాటిని మనం బ్రీఫ్గా తెలుసుకోవటం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ దోస్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఈ సెషన్లో వాక్యాలను మనము ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ నౌన్స్ లేదా ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం వాటిని రాయాలి అనేది తెలుసుకుందాం. సో టుడే ఈజ్ ఫర్ ప్రాక్టీస్ సెషన్. ఈరోజు సెషన్ మొత్తం కూడా మనము సాధన కోసం ఉపయోగిద్దాం. ఓకే, కమ్ టు ద సెషన్. డే 4, హౌ టు రైట్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఇన్ సెంటెన్సెస్. వాక్యాలలో నౌన్స్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు అవి సబ్జెక్ట్స్గా ఆబ్జెక్ట్స్గా ఉపయోగపడినప్పుడు ఏ విధంగా రాయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. హియర్ ఐ హ్యావ్ రిటన్ సమ్ సెంటెన్సెస్ ఇన్ తెలుగు భాషలో కొన్ని వాక్యాలను ఇక్కడ నేను రాయటం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ దీస్ సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని మనము ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. వెన్ ఎవర్ వీ వాంట్ టు ట్రాన్స్లేట్ ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇంటూ ఇంగ్లీష్, వీ నీడ్ మోస్ట్లీ వర్బ్. సమ్టైమ్స్ వీ నీడ్ సబ్జెక్ట్, సమ్టైమ్స్ వీ నీడ్ ఆబ్జెక్ట్. ఎలాంటి వాక్యాలనైనా తెలుగులో ఉన్నప్పుడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనకి తప్పనిసరిగా క్రియ అనేది అవసరం. చెప్పుకున్నాం, దెర్ ఈజ్ నో సెంటెన్స్ వితౌట్ ఏ వర్బ్. వర్బ్ లేని వాక్యము ఉండదు అని చెప్పుకున్నాం. కాబట్టి వర్బ్ అనేదాన్ని తప్పనిసరిగా మనము ఎంటర్ చేయాలి. అయితే ఈరోజు సెషన్లో మనం ఇంకా వర్బ్స్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా నేర్చుకోలేదు. ప్రీవియస్ సెషన్లో హౌ టు రికగ్నైజ్ ఏ వర్బ్ అని చెప్పామంతే. వర్బ్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది చెప్పామంతే. సో ఈరోజు మీ కాన్సన్ట్రేషన్ అంతా నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ పైన ఉంచండి. వర్బ్ అనేది నేను ఏం రాస్తున్నాను అనే దాన్ని మీరు విషయాన్ని పక్కన పెట్టండి. ఈ వర్బ్ గురించి పూర్తిగా నేర్చుకున్న తర్వాత అప్పుడు వర్బ్ని ఎలా రాయాలని మనము తెలుసుకుందాం. జస్ట్ నేను సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వర్బ్ని రాయాలి కాబట్టి నేను వర్బ్ని రాస్తాను. I'm going to write the verb in these sentences as it is necessary to write. So you should only concentrate on the nouns and pronouns. Right. First sentence మనం చూద్దామండి. ప్రతి ఒక్కరికి తెలివి అవసరం. ప్రతి ఒక్కరికి తెలివి అవసరం. ఇక్కడ మనకి అవసరం అనేది వర్బ్. దీన్ని ఇలా ఉంచండి. ఈ మిగిలిన రెండు కూడా నౌన్సా ప్రొనౌన్సా అనేది మనం చూడాలి. ప్రతి ఒక్కరికి అనడానికి ఇంగ్లీష్లో మనము ఒక నౌన్గా ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు అంటే ఎవ్రీ వన్. చూసారా, సబ్జెక్ట్ తీసుకొని వచ్చాం ఎవ్రీ వన్. అయితే మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. తెలుగులో అయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. సో మనకి వర్బ్ ఏంటి? అవసరం. దీని గురించి మీరు ఆలోచించవలసిన పని లేదు. నెక్స్ట్ సెషన్లో వర్బ్ గురించి మనం చెప్పుకుందాం. ఎవ్రీ వన్ నీడ్స్ అంటే సబ్జెక్ట్గా మనం ఇక్కడ ఒక నౌన్ని తీసుకుని వచ్చాం. ఎవ్రీ వన్ నీడ్స్, ప్రతి ఒక్కరికి అవసరం. ఏంటి అవసరం? తెలివి. దీన్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి చెప్పుకున్నాం. ఎవ్రీ వన్ నీడ్స్ ఇంటెలిజెన్స్. ఎవ్రీ వన్ నీడ్స్ ఇంటెలిజెన్స్. సో ఇది ఒక నౌన్ మనకి, ఇది కూడా
నౌనే. సో ఇక్కడ నౌన్ సబ్జెక్టుగాను వచ్చింది, ఆబ్జెక్టుగాను వచ్చింది. రైట్. సెకండ్ వన్, అక్బర్ ఢిల్లీని పరిపాలించాడు. పని చేసింది ఎవరు? అక్బర్. సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నౌన్. అక్బర్ ఈజ్ అ ప్రాపర్ నౌన్. నిన్న మనం చెప్పుకున్నాం. అక్బర్ పరిపాలించాడు, ఇది వర్బ్, జరిగిపోయిన పని కాబట్టి పాస్ట్ టెన్స్లో మనము ఉపయోగిస్తాము. బట్ యూ నీడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ వర్బ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, ప్లీజ్ డోంట్ థింక్ ఆఫ్ వర్బ్. మీకు ఏమి వర్బ్ గురించి ఐడియా లేకపోతే వర్బ్ గురించి మీరు ఆలోచించొద్దు. నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్రీఫ్ ఐడియా అబౌట్ వర్బ్, జస్ట్ కాన్సన్ట్రేట్. అక్బర్ రూల్డ్. దేనిని పరిపాలించాడు? ఢిల్లీని పరిపాలించాడు అక్బర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, అక్బర్ ఈజ్ అ ప్రాపర్ నౌన్, Delhi is a proper noun. Here Akbar is used as a subject, Delhi is used as an object. Akbar, Delhi రెండు ప్రాపర్ నౌన్సే. సెంటెన్స్లో మనం గమనించినట్లయితే అక్బర్ సబ్జెక్ట్గా ఉపయోగించబడింది, ఢిల్లీ ఆబ్జెక్ట్గా ఉపయోగించబడింది. సో అక్బర్ రూల్డ్ ఢిల్లీ. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, నేను పశువుల మందను చూశాను. ఎవరు పనిచేశారు? నేను. సో నేను అనేది నౌన్ కాదు, ఇవన్నీ కూడా నౌన్స్. ప్రీవియస్ సెషన్లో we discussed about pronouns in previous session. నేను అనడానికి ఏమంటామండి? ఐ అంటాం. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. ఐ అనేది సబ్జెక్ట్. నేను పశువుల మందను, ఇదంతా ఒక నౌన్ అండి, కలెక్టివ్ నౌన్ అండి. ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం. చూశాను, జరిగిపోయిన పని అండి, వర్బ్. ఐ సా క్యాటిల్. క్యాటిల్, పశువుల మందను చూశాను. క్యాటిల్ అనేది నౌన్. ఇక్కడ సబ్జెక్టుగా ప్రొనౌన్ ఉపయోగపడింది. చెప్పాము నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ అని చెప్పి. సబ్జెక్టుగా ప్రొనౌన్ ఉపయోగపడింది, ఆబ్జెక్ట్గా నౌన్ ఉపయోగపడింది. క్యాటిల్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్. ఇన్ ప్రీవియస్ సెషన్ we discussed kinds of nouns. సో ఐ అనే ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉపయోగపడింది, క్యాటిల్ అనే నౌన్ ఆబ్జెక్ట్గా ఉపయోగపడింది. ఈ మొత్తంతో మనం ఒక సెంటెన్స్ తయారు చేసాం. ఐ సా క్యాటిల్, నేను పశువుల మందను చూశాను అని. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూద్దామండి. నీరు విలువైనది. నీరు విలువైనది. ఇక్కడ దేని గురించి చెప్తున్నామండి? నీరు. సో ఇదే సబ్జెక్ట్ అండి. రైట్. వాటర్ ఏంటండి? విలువైనది అనడానికి అదే వర్బ్ కాదు మనకి. ఇక్కడ నీరు విలువైనది సహజంగా జరుగుతుంది కాబట్టి ఈజ్ తీసుకుంటామండి. వాటర్ ఈజ్ ప్రీసియస్. విలువైనది. వాటర్ ఈజ్ ప్రీసియస్. ఇక్కడ వాటర్ అనేదాన్ని మనము సబ్జెక్ట్గా ఉపయోగించడం జరిగింది. సో ప్రీసియస్ అనేది ఆబ్జెక్ట్ కాదండి. ఇక్కడ ప్రీసియస్ అనేది ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది యాడ్జెక్టివ్ అని చెప్తాము. వాటర్ ఈజ్ ప్రీసియస్. నెక్స్ట్ సెషన్లో యాడ్జెక్టివ్స్ గురించి కూడా మనం చెప్పుకుందాం. జస్ట్ ఇక్కడ మీరు నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఈజ్ అనేది ఎందుకు ఉపయోగించాము అనేది, నీరు విలువైనది, ఎప్పటికీ నీరు విలువైనదే కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం. నెక్స్ట్ మనము భారతీయులము. మనము భారతీయులము. ఇక్కడ మనము ఎవరండి? భారతీయులు. మనము. మనము అనడానికి ఏం ఉపయోగిస్తామండి? ప్రొనౌన్. ఇది నిన్న చెప్పుకున్నాం మనం. వి అనేదాన్ని మనం ఉపయోగిస్తామండి. వి. మనం ఎప్పటికీ భారతీయులమే కాబట్టి అది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ వర్బ్ లేదండి సెంటెన్స్లో. మనము భారతీయులము అనే దాంట్లో సెంటెన్స్లో వర్బ్ లేదు. బట్ వితౌట్ ఎ వర్బ్ వి కాంట్ ఫ్రేమ్ ఎనీ సెంటెన్స్. వర్బ్ లేకుండా సెంటెన్స్ మనం రాయలేము ఇంగ్లీష్లో. కాబట్టి ఎప్పటికీ మనం భారతీయులమే కాబట్టి వి అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ తీసుకున్నాం. వి ఆర్. భారతీయులము అనడానికి ఇండియన్స్. ఇండియన్స్. చూడండి, వి అనేది ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉపయోగించాము. ఇండియన్స్ అనేది ఆబ్జెక్ట్ నౌన్. ఇది ఆబ్జెక్ట్ నౌన్ కామన్ ప్రాపర్ నౌన్ ఇండియన్స్ అనేది. వి ఆర్ ఇండియన్స్. మనము భారతీయులము. వి ఆర్ ఇండియన్స్. ఇది దానికదే ఎగురుతుంది. ఇది దానికదే ఎగురుతుంది. ఎవరు ఎగురుతారు? ఇది. సో ఇది అనేది సబ్జెక్ట్ కాబట్టి ఇది అనడానికి ప్రొనౌన్ అండి. ఇక్కడ పేర్లను తెలియచేసేది నామవాచకము, పేర్లకు బదులుగా ఉపయోగించేదాన్ని సర్వనామము అంటాము. ఇది అన్నాం కాబట్టి ప్రీవియస్ సెషన్లో నేను, మేము, మనము
నీవు, మీరు, అతడు, ఆమె, ఇది, వారు ఇలాంటివి చెప్పుకున్నాం మనం. సో ఇది ఇట్ ఎగురుతుంది. సో ఫ్లైస్, ఇట్ ఫ్లైస్, దానికి అదే ఎగురుతుంది. అంటే పని చేసేది అదే, ఫలితాన్ని పొందేది అదే. దీనికోసం మనం ఏం వాడాలండి? whenever subject does the action and the same person gets the effect of the action, we need reflexive pronoun. ఇట్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటండి? ఇట్ సెల్ఫ్. నిన్న మనం చెప్పుకున్నామండి. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. పని చేసేది ఒకరే, పని ఫలితాన్ని పొందేది ఒకరే. అలాంటి దానికి మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాము. ఇది దానికదే ఎగురుతుంది. ఇట్ ఫ్లైస్ ఇట్ సెల్ఫ్. ఇట్ అనేది ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉపయోగించామండి. రైట్. నెక్స్ట్, ఈ భవనం వారిది. ఈ భవనం వారిది. సింపుల్గా మనము చెప్పొచ్చండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? ఈ భవనము అనేది సబ్జెక్ట్. సో ఈ భవనము అనడానికి ఏం రాస్తామండి? ఈ అనడానికి దిస్ బిల్డింగ్, దిస్ బిల్డింగ్, ఇది మొత్తం సబ్జెక్ట్ అండి. ఈ భవనము, దిస్ బిల్డింగ్, వారిది. సో ఇక్కడ కూడా వర్బ్ లేదు కానీ మన వర్బ్ రాయాలి. దిస్ బిల్డింగ్ ఈజ్ వారిది. నేను చెప్పుకున్నామండి, పొజెసివ్ ప్రొనౌన్ అని చెప్పుకున్నాం. పొజెసివ్ ప్రొనౌన్ theirs, theirs. దిస్ బిల్డింగ్ అనేది మనము నౌన్గా ఉపయోగించామండి. ఇది సబ్జెక్ట్. ఈ భవనం ఎవరిది? ఈ భవనం వారిది. దిస్ బిల్డింగ్ ఈజ్ theirs. పొజెసివ్ ప్రొనౌన్ ఇక్కడ మనము ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్ వద్దాం. పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఇక్కడ పిల్లలు అనేది సబ్జెక్ట్ అండి. ఎవరిని గౌరవిస్తారండి? తల్లిదండ్రులను గౌరవిస్తారు. అది ఆబ్జెక్ట్ అండి. సో పిల్లలు అన్నప్పుడు కామన్ నౌన్ అండి మనకి. చిల్డ్రన్, చిల్డ్రన్ నౌన్ సబ్జెక్ట్. గౌరవిస్తారు అనడానికి వర్బ్ రెస్పెక్ట్, రెస్పెక్ట్. చిల్డ్రన్ రెస్పెక్ట్. ఎవరిని గౌరవిస్తారండి? పేరెంట్స్, పేరెంట్స్. ఈ రెండు కూడా కామన్ నౌన్స్ అండి. చిల్డ్రన్ అనేది నౌను సబ్జెక్టుగా ఉపయోగించబడింది. పేరెంట్స్ అనేది కూడా నౌను ఆబ్జెక్ట్గా ఉపయోగపడింది. చిల్డ్రన్, పేరెంట్స్ రెండు కూడా కామన్ నౌన్స్. దీస్ టూ ఆర్ కామన్ నౌన్స్. నెక్స్ట్ 9th one. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది. పని చేసేవారు ఒకరేనండి, పని ఫలితాన్ని పొందేది కూడా ఒకరేనండి. కాబట్టి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలండి. ఆమె పని ఆమె చేసుకుంటుంది. సో ఆమె పని అన్నాం కాబట్టి ఇక్కడ ఒకటి మనం గమనించవచ్చండి. షీ డస్ వర్క్ హెర్ సెల్ఫ్. షీ డస్ వర్క్ హెర్ సెల్ఫ్. షీ డస్ వర్క్ హెర్ సెల్ఫ్. ఇక్కడ ఆమె, ఆమె షీ డస్ వర్క్ హెర్ సెల్ఫ్. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పామండి? ఆమె చేసుకుంటుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది కాబట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. పని చేసేది ఒకరే, పని ఫలితాన్ని పొందేది ఒకరే. నెక్స్ట్, వారందరూ నా స్నేహితులు. వారందరూ నా స్నేహితులు. వారందరూ, ఇక్కడ వారందరూ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ అనొచ్చు, దే ఆర్ మై ఫ్రెండ్స్ అనొచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ అనొచ్చు, లేదా దే ఆర్ అనొచ్చు. మనం ఎలాగైనా రాయొచ్చు. వారందరూ అన్నాం కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ అనొచ్చు, లేదా దే ఆర్, వారందరూ ఉన్నాం కాబట్టి మనము ఆల్ ఆఫ్ దెమ్. కొత్తగా ఉంది ఈ సబ్జెక్ట్ చూడండి. ఆల్ ఆఫ్ దెమ్, వారందరూ. చూసారా ఈ దెమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎలా సబ్జెక్ట్గా వాడాల్సి వచ్చిందో. ఆల్ ఆఫ్ దెమ్, వారందరూ
ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. నా స్నేహితులు అన్నాం కాబట్టి మై ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అనేది నౌన్, ఆబ్జెక్ట్గా ఉపయోగించాం దీన్ని మనం. ఆల్ ఆఫ్ దెమ్ అనేటువంటి మొత్తం కూడా మనము సబ్జెక్ట్గా ఉపయోగించాం. కొత్తగా ఉంది, ఇప్పటివరకు మనం ఇలాంటి సబ్జెక్ట్ మనం చెప్పలే. దెమ్ అనే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. వారందరూ అన్నాం కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్గా అవుతుంది. వారు మమ్ములను ఇష్టపడతారు. పని చేసేది వారు కాబట్టి, ప్రొనౌన్ కాబట్టి మనం ఏం రాయొచ్చండి? దే వారు మమ్ములను ఇష్టపడతారు. ఇష్టపడతారు అంటే లైక్, ప్రెజెంట్ టెన్స్ అండి. మమ్ములను అనడానికి ఏమంటామండి మనము? యాస్. నిన్న మనం చెప్పుకున్నాం, ప్రొనౌన్స్ యొక్క ఆబ్జెక్ట్స్ చెప్పుకున్నాం. నేను, నన్ను, మమ్ములను, నిన్ను, మిమ్ములను, అతనిని, ఆమెను, దీనిని, వారిని అని చెప్పేసి మనం ఆబ్జెక్ట్స్ చెప్పాం. మీ, అస్, యూ, హిమ్, హెర్, ఇట్, దెమ్ అనేవి చెప్పాం. వారు మమ్ములను ఇష్టపడతారు. వారు ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉపయోగించాం. మమ్ములను అజ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్గా ఉపయోగించాం. వారు ఎవరిని ఇష్టపడతారు? మమ్ములను ఇష్టపడతారు. దే లైక్ అస్. నెక్స్ట్, నీవు ఆమెను తప్పక తీసుకురావాలి. నీవు ఆమెను తప్పక తీసుకురావాలి. పని చేసేది ఎవరు? నీవు. తప్పక తీసుకురావాలి. తప్పక అనడానికి మనం హ్యావ్ టు అంటామండి. నెక్స్ట్ సెషన్లో ఇది చెప్పుకోవచ్చు. తీసుకురావటాన్ని బ్రింగ్ అంటాం. ఇక్కడ హ్యావ్ టు బ్రింగ్ మొత్తం వర్బ్గా మనం భావించాలి. దీనిపైన మీరు అంతగా కాన్సన్ట్రేషన్ ఏం అవసరం లేదు, నెక్స్ట్ సెషన్లో చెప్పుకోవచ్చు. యూ హ్యావ్ టు బ్రింగ్. ఎవరిని తీసుకురావాలి? ఆమెను. ఆమెను అనడానికి మనం ఏమంటామండి? హెర్. ఆమెను అనడానికి మనము హెర్ ఉపయోగిస్తాం. ఇక్కడ హెర్ అనేది ప్రొనౌన్ ఆబ్జెక్ట్గా ఉపయోగించబడింది. హెర్ అనేది ప్రొనౌన్ ఆబ్జెక్ట్గా ఉపయోగించబడింది. ఇక్కడ యు అనేది ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉపయోగించబడింది. హియర్ ఇన్ దిస్ సెషన్ వీఆర్ లర్నింగ్ హౌ టు ఇన్సెట్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్. ఈ సెషన్లో మనం నేర్చుకునేది నౌన్ మరియు ప్రొనౌన్స్ను సబ్జెక్టుగాను ఆబ్జెక్టుగాను ఎలా ఉపయోగిస్తామనేది మనం నేర్చుకుంటున్నాం. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ప్రీవియస్ సెషన్లో చెప్పానండి, పొగ త్రాగుట అనేది జెరండ్ అంటారండి. జెరండ్ని కూడా మనం సబ్జెక్ట్గా ఉపయోగిస్తాం. జెరండ్ అంటే వర్బ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేస్తాం, కానీ అది ఒక వర్బ్ అవుదండి. స్మోకింగ్ ఈజ్ వర్బ్ కావాలి మనకి. ఎప్పటికీ స్మోకింగ్ అనేది హార్మ్ఫుల్ టు హెల్త్. ఇక్కడ కేవలం మీరు గమనించాల్సింది స్మోకింగ్ అనేదాన్ని, హెల్త్ అనేదాన్ని గమనించండి. ఈజ్ హార్మ్ఫుల్ టు అనేదాన్ని వదిలేసేయండి. స్మోకింగ్ జెరెండ్, వర్బ్కి ఐఎన్జీ ఫామ్ చేరిస్తే అది జెరెండ్ అవుతుంది. అది సబ్జెక్టుగాను లేదా ఆబ్జెక్టుగాను ఉపయోగపడుతుంది. సో హెల్త్ అనేది ఇక్కడ మనకి నౌన్ ఆబ్జెక్ట్గా ఉపయోగించడం అనేది జరిగింది. స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఈ స్మోకింగ్ కూడా మనం సబ్జెక్ట్గా ఉపయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్, నేను అతనికి డబ్బు ఇచ్చాను. నేను అతనికి డబ్బు ఇచ్చాను. ఎవరు పని చేశారండి? నేను. పని చేసిన వాడు ఎప్పుడు కూడా సబ్జెక్ట్. ఏం చేసామండి? డబ్బు ఇచ్చాం. ఐ గేవ్. ఎవరికి ఇచ్చాం? అతనికి. ఐ గేవ్ హిమ్. ఏమి ఇచ్చాం? మనీ. ఐ గేవ్ హిమ్ మనీ. నేను అతనికి డబ్బు ఇచ్చాను. పని చేసినవాడు నేను. సో ఇట్ ఈజ్ ఎ సబ్జెక్ట్. ఎవరికి ఇచ్చాను డబ్బు? అతనికి. సో ఇది ఆబ్జెక్ట్. ఏమిచ్చాం? డబ్బు. ఇది కూడా ఆబ్జెక్టే. సో ఇక్కడ చూసారా, 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. 2 రకాలైనటువంటి ఆబ్జెక్ట్లను మనం ఇక్కడ గమనించవచ్చు. సమ్ టైమ్స్ we have to use 2 objects in the sentences as per its meaning. ఆ వాక్యంలో
వాక్యం యొక్క అర్థాన్ని అనుసరించి మనము కొన్ని సందర్భాలలో 2 ఆబ్జెక్ట్స్ను ఉపయోగించాల్సి వస్తుంది. అందుకే మనం ఇక 2 ఆబ్జెక్ట్స్ని కూడా ఉపయోగించడం అనేది జరిగింది. ఈ విధంగా మనము నౌన్స్ లేదా ప్రొనౌన్స్ సెంటెన్సెస్లో మనము సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ స్థానాల్లో ఎలా ఉపయోగించాలి అనేది దీని ప్రకారం మనం తెలుసుకోవచ్చు. మీరు మరింత సాధన చేసి ఎక్కువ సెంటెన్సెస్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ట్రాన్స్లేటింగ్ ది సెంటెన్సెస్ ఇన్ టు ఇంగ్లీష్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ హెల్ప్ యూ ఇన్ ట్రాన్స్లేటింగ్ ది సెంటెన్సెస్ ఇన్ టు ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ సెషన్లో మరొక అంశంతో మనం కలుద్దాం.